బిగ్ బాస్ తెలుగు. ఆ కొందరికిది భలే వినోదం, కొందరేమో అస్సలు వదలరు. మరికొందరికి ఇదేం షోనో అర్థం కాదు. నిజమే, చాలా ఒపీనియన్స్ ఉంటాయి దీని మీద. అవును. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నాటకం, ఓటింగ్ సంగతేంటి, ఈ పిఆర్ గోలేంటి? ఈ విషయాలన్నీ కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికోసం పవన్ రా టాక్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, వాళ్ల విశ్లేషణను బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. మంచి విశ్లేషణ, అది చూశాను. సరే, అయితే మొదలు పెడదామా? అందరికీ వచ్చే ఫస్ట్ డౌట్, అసలిది స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందా? తెర వెనక ఏం జరుగుతోంది? చూడండి, ఆ విశ్లేషణ ప్రకారం ఏంటంటే, దీన్ని మనం కంప్లీట్గా స్క్రిప్టెడ్ షో అని అలా అనలేం. అంటే లోపల డైలాగులిచ్చి యాక్టింగ్ చేయమని చెప్పరు. ఓకే. కానీ ఇది మాత్రం పక్కాగా ఒక ఎడిటింగ్ గేమ్. అంటే రోజుకి 24 గంటల ఫుటేజ్ వస్తుంది కదా. అవును, చాలా ఎక్కువ. అందులోంచి ఆ 1 గంట ఎపిసోడ్ కోసం ఏది చూపించాలి, ఎవరిని మంచిగా చూపించాలి, ఎవరిని కొంచెం నెగటివ్గా, లేదా ఎవరి క్యారెక్టర్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా చూపించాలి అనేది మొత్తం బిగ్ బాస్ టీం చేతిలోనే ఉంటుంది. వాళ్ళ ఎడిటింగ్ మన ఒపీనియన్ని చాలా వరకు డిసైడ్ చేస్తుందన్నమాట. అంటే కెమెరా ముందు జరిగేది రియల్ అయినా సరే, దాన్ని మనకి ఎలా ప్రెజెంట్ చేస్తున్నారనేదే మ్యాటర్ అంటారా? మరి ఆ 24/7 లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇదే పరిస్థితా? ఖచ్చితంగా. లైవ్ ఉన్నా సరే ఆ గంట ఎపిసోడ్ కోసం వాళ్ళు చాలా కేర్ఫుల్గా కంటెంట్ సెలెక్ట్ చేస్తారు. లైవ్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, కాన్వర్జేషన్స్ కూడా టీవీ ఎపిసోడ్లో మిస్ అవ్వచ్చు. ఓ. అంతేకాదు, అసలు స్క్రిప్టింగ్ అనేది షో లోపలికి రాకముందే కొంచెం జరుగుతోందని కూడా విశ్లేషణ చెప్తోంది. అవునా? ఎలా? ఉదాహరణకి, ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళుంటారు కదా, వాళ్ళు ముందే మాట్లాడుకునే ఒక ప్లాన్తో రావటం, లేదా ఆర్గనైజర్స్ నుంచి కొంచెం రొమాంటిక్ యాంగిల్ ట్రై చెయ్యి అనో, కాస్త అగ్రెసివ్గా ఉండు అనో, ఇలాంటి ఇండైరెక్ట్ సజెషన్స్ ఉండొచ్చట. అబ్బా. ఇంకో విషయం, వారానికి బట్టలొస్తాయి కదా ఇంటి సభ్యులకు. అవును. వాటి ద్వారా బయటి నుంచి సీక్రెట్ కోడ్స్ కూడా పంపుతున్నారని ఆ అనాలిసిస్లో మెన్షన్ చేశారు. ఓ మై గాడ్. ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్. అంటే హౌస్లో 90% రియాలిటీ ఉన్నా ఆ మిగిలిన 10% ఎడిటింగ్, ఈ బయటి సలహాలు, ప్రీ ప్లానింగ్, ఇవన్నీ కలిసి మొత్తం ఆటను మార్చేస్తున్నాయన్నమాట. సరే, ఎడిటింగ్ ద్వారా కథ నడిపిస్తున్నారు. మరి ఓటింగ్, అదెంతవరకు జెన్యూన్? ఓటింగ్ విషయంలో కూడా ఆ విశ్లేషణ కొన్ని పాయింట్స్ చెప్పింది. ఎక్కువ శాతం, అంటే ఆల్మోస్ట్ ఒక 90% ఓటింగ్ జెన్యూన్గానే ఉంటుందట. ఓకే. ముఖ్యంగా విన్నరు, రన్నరప్, ఆ టాప్ పొజిషన్స్ విషయంలో పెద్దగా తేడాలు చేయరట. ప్రేక్షకుల ఓట్లే మెయిన్. అమ్మయ్యా. కానీ ఎలిమినేషన్ టైంలో, స్పెషల్గా బాటంలో ఉంటారు కదా ఇద్దరు ముగ్గురు, అక్కడ తేడా వస్తుందా? అక్కడ మాత్రం షోకి ఎవరవసరం, ఎవరి వల్ల టీఆర్పీ వస్తుంది, కంటెంట్ వస్తుందని చూసుకొని వాళ్ళ నుంచి ఇంకొకరిని పంపించే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ జరగొచ్చని ఆ విశ్లేషణ అంటోంది. అది వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ కావచ్చు. ఓకే, విన్నర్ విషయంలో పర్లేదు గానీ ఎలిమినేషన్స్లో కొంచెం డౌట్ ఉందంటున్నారు. సరే, మరి ఈ మధ్య బాగా వినిపిస్తున్న మాట పిఆర్ ఏజెన్సీలు. వాటి రోల్ ఏంటి, ఎంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి? అదిప్పుడు చాలా పెద్ద టాపిక్ అయింది. నిజంగా ఆ విశ్లేషణ ప్రకారం పిఆర్ ఏజెన్సీల ఎఫెక్ట్ ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా ఉంది. కొన్ని ఏజెన్సీలు వేలల్లో ఫేక్ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళ క్లయింట్స్కి బల్క్గా ఓట్లు వేయించడం. సోషల్ మీడియాలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ కామెంట్స్ అంతా వాళ్ల ప్రచారమే. అవును, చూస్తున్నాం. దీనివల్ల అసలు సరిగ్గా ఆడని వాళ్ళని కూడా ఏదో టైటిల్ ఫేవరెట్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారట. పాపం, నిజంగా గేమ్ మీద కాన్సంట్రేట్ చేసి ఆడేవాళ్లకి అన్యాయం జరుగుతోందని ఆ విశ్లేషణలో చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అంటే ఆట కన్నా ఈ పిఆర్ బలమే ఎక్కువైపోయిందంటారా? గత కొన్ని సీజన్లలో, ముఖ్యంగా ఆ ఓటీటీ సీజన్ 6లో ఈ పిఆర్ ప్రభావం చాలా క్లియర్గా కనిపించిందని కూడా అందులో చెప్పారు. ఇది నిజంగా కొంచెం బాధాకరమే. మరి దీన్ని ఆపలేరా? బ్రాడ్కాస్టర్స్ ఏం చేయలేరా? చేయొచ్చు. అంటే టీవీ ఛానల్, ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ టెక్నికల్ సిస్టమ్స్ పెట్టాలి. ఈ ఫేక్ ఐడీలు, బల్కోట్లను గుర్తించి వాటిని ఫిల్టర్ చేయాలి. కరెక్ట్. ఒకే ఐపీ అడ్రస్ నుంచి
లేదంటే ఒకేసారి క్రియేట్ అయిన ఐడీల నుంచి అబ్నార్మల్గా ఓట్లు పడితే వాటిని సీరియస్గా తీసుకోవాలి. అవును, అది వాళ్ల బాధ్యత. ఇక షో ఫార్మాట్ గురించి వస్తే మొదట్లో ఉన్నంత న్యాచురల్గా ఇప్పుడు లేదని, అంతా కొంచెం ఆర్టిఫిషియల్గా ఉందని అంటున్నారు. నిజమేనా? ఆ విశ్లేషణ కూడా అదే అంటోంది. స్టార్టింగ్ సీజన్లలో రకరకాల ఫీల్డ్స్ నుంచి ఒకరికొకరు తెలియని వాళ్లు వచ్చేవారు. అప్పుడు గొడవలైనా ఫ్రెండ్షిప్స్ అయినా అన్నీ చాలా న్యాచురల్గా ఉండేవి. అవును, అది నిజమే. టైం మేనేజ్మెంట్, ఫుడ్ షేరింగ్, కోపం కంట్రోల్ చేసుకోవడం ఇలాంటి వాటిపై ఫోకస్ ఉండేది. కానీ ఇప్పుడో ఒకే ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ రావడం, వాళ్లు ముందే మాట్లాడుకుని స్ట్రాటజీలతో రావడం, ఈ పిఆర్ టీంల గొడవ, కమర్షియల్ యాంగిల్ ఎక్కువవడం. దీనివల్ల ఆ న్యాచురాలిటీ పోయి కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపిస్తోందని, షో అసలు పర్పస్ పక్కకు వెళ్తోందని ఆ విశ్లేషణ సారాంశం. అర్థమైంది. అంటే ఓవరాల్గా చూస్తే బిగ్ బాస్ని పూర్తిగా స్క్రిప్టెడ్ అని అనలేకపోయినా ఎడిటింగ్, బయటి ఇన్ఫ్లుయెన్స్, ఈ పీఆర్ మాయలు ఇవన్నీ గేమ్ని, రిజల్ట్స్ని బాగానే ఎఫెక్ట్ చేస్తున్నాయని క్లియర్గా తెలుస్తోంది. అవును. ఓటింగ్ కొంతవరకు ఓకే అయినా ఎలిమినేషన్ల దగ్గర మాత్రం కొంచెం అనుమానాలుంటున్నాయి. అవును, దీన్ని కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే షోకి మళ్ళీ ఆ పాత క్రెడిబిలిటీ, న్యాచురాలిటీ రావాలంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి కంటెస్టెంట్లను తేవాలి, వాళ్లకు బయటి వాళ్లతో కాంటాక్ట్ లేకుండా చూడాలి. ముఖ్యంగా ఈ ఫేక్ ఓటింగ్ దందాని ఆపడం చాలా ఇంపార్టెంట్ అని ఆ విశ్లేషణ స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తోంది. నిజమే. ముగింపుగా ఒక చిన్న ఆలోచన. ఈ ఎడిటింగ్ మాయా, పిఆర్ స్ట్రాటజీలు ఇంత డామినేట్ చేస్తున్నప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నది ఆ కంటెస్టెంట్ రియల్ పర్సనాలిటీనా, లేక జస్ట్ ప్రేక్షకుల కోసం, రేటింగ్స్ కోసం క్రియేట్ చేసిన ఒక క్యారెక్టరా? ఆలోచించాల్సిన విషయమే కదా. కరెక్ట్. దానికి క్లియర్ ఆన్సర్ దొరకడం కష్టమే.